నమస్కారం. డే ఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. రాష్ట్రంలో మరో కొత్త పథకం. ఆగస్టు 15 నుంచి ఇంటి వద్దకే. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం కూటమి సర్కార్ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స అన్నది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో దీనిని తొలి దశలో గుర్తించి వైద్యం చేయించుకోవాలన్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో మరో కొత్త పథకం. ఆగస్టు 15 నుంచి ఇంటి వద్దకే. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం కూటమి సర్కార్ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స అన్నది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో దీనిని తొలి దశలో గుర్తించి వైద్యం చేయించుకోవాలన్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవి రాష్ట్రంలో మరో కొత్త పథకం. ఆగస్టు 15 నుంచి ఇంటి వద్దకే. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం కూటమి సర్కార్ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స అన్నది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో దీనిని తొలి దశలో గుర్తించి వైద్యం చేయించుకోవాలన్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవి రాష్ట్రంలో మరో కొత్త పథకం. ఆగస్టు 15 నుంచి ఇంటి వద్దకే. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం కూటమి సర్కార్ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స అన్నది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో దీనిని తొలి దశలో గుర్తించి వైద్యం చేయించుకోవాలన్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవి రాష్ట్రంలో మరో కొత్త పథకం. ఆగస్టు 15 నుంచి ఇంటి వద్దకే. రాష్ట్ర ప్రజల కోసం కూటమి
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం కూటమి సర్కార్ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స అన్నది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో దీనిని తొలి దశలో గుర్తించి వైద్యం చేయించుకోవాలన్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవి రాష్ట్రంలో మరో కొత్త పథకం. ఆగస్టు 15 నుంచి ఇంటి వద్దకే. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం కూటమి సర్కార్ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స అన్నది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో దీనిని తొలి దశలో గుర్తించి వైద్యం చేయించుకోవాలన్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవి రాష్ట్రంలో మరో కొత్త పథకం. ఆగస్టు 15 నుంచి ఇంటి వద్దకే. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం కూటమి సర్కార్ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స అన్నది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో దీనిని తొలి దశలో గుర్తించి వైద్యం చేయించుకోవాలన్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవి రాష్ట్రంలో మరో కొత్త పథకం. ఆగస్టు 15 నుంచి ఇంటి వద్దకే. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం కూటమి సర్కార్ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స అన్నది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో దీనిని తొలి దశలో గుర్తించి వైద్యం చేయించుకోవాలన్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.